ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ శివరాత్రి కదా, శివుడికి ఎంతో ఇష్టమైన పరమాన్నం వండుదామని నేను పాలు 1 లీటర్ పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. లీటర్ పాలలో ఓన్లీ ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోసాను. పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. పాలు మరిగేటప్పటికి మనం రెడీ చేసుకోవాల్సినవన్నీ చూపిస్తాను. నేను ఇదే గ్లాస్తో 1.5 గ్లాస్ బియ్యం పోసాను. నానబెట్టుకుని ఉంచుకున్నాను పక్కన. పాలు కాగేటప్పటికి నానతాయి కాబట్టి. ఇదిగోండి, సగ్గుబియ్యం కూడా కావాలి, సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. లాస్ట్లో వేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ నేతిలో వేసుకుని. అలాగే బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం కూడా కొట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇదిగోండి, నెయ్యి కూడా తీసుకున్నాను. ఇప్పుడు పాలు మరిగే లోపల మనం బెల్లంని మెత్తగా చేసుకుందాం. బెల్లాన్ని కూడా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను, నానతాయి. ఇదిగోండి సగ్గుబియ్యం. కొంచెం పొంగొచ్చిన తర్వాత అప్పుడు వేసుకున్నాము. ఇదిగోండి పాలు పొంగొస్తున్నాయి కదా, పొంగొచ్చినప్పుడు వేసుకుని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడు బియ్యం వేసుకున్నాము. సగ్గుబియ్యం ఉడకాలి కదా, ఒక 5 మినిట్స్ ఉడుకుతాయి. నానబెట్టాము కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం బియ్యం వేసుకున్నాం. ఇదిగోండి సగ్గుబియ్యం వేసినాకైతే కదపండి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటిపోతుంది సగ్గుబియ్యము. ఒక 2 నిమిషాలు ఇలా తిప్పిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం మనం సగ్గుబియ్యంని. ఉడికిన తర్వాత అప్పుడు వేసుకుందాం. చూడండి, నానబోయేపాటికి చాలా తొందరగానే ఉడికిపోయినట్టు అనిపిస్తున్నాయి. చూసారా ఎంత తొందరగానే ఉడికిపోయాయో. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ రైస్ని కూడా వేసేసుకుంటున్నాను నేను. రైస్ బాగా మెత్తగా ఉడికేదాకా మాత్రం ఉడికించుకోండి. అప్పుడే బెల్లం వేయొద్దు. మెత్తగా ఉడికేదాకా ఉడకనివ్వాలి బియ్యం. అన్నం వండుకుంటే అన్నం ఎంత మెత్తగా ఉడుకుతుందో అంత మెత్తగా ఉడకాలి ఫ్రెండ్. దగ్గరకు వచ్చేసింది, ఉడికిపోయింది చూడండి చాలా వరకు. ఇంకొక 5 నిమిషాలు అయితే మొత్తం ఉడికిపోతుంది. అంతలో మనం పక్కన డ్రై ఫ్రూట్స్ వేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం. డ్రై ఫ్రూట్స్ కావాల్సింది బాండి పెట్టుకుని నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెయ్యి అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. జీడిపప్పుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వీటిని కూడా వేగుతూ ఉండగానే కిస్మిస్ని కూడా వేసేసి వేయించుకోవాలి. జీడిపప్పు అయితే కలర్ చేంజ్ అయిపోయింది. కిస్మిస్ ఒక 2 నిమిషాలు అయితే అవి కూడా వేగిపోతాయి. వీటిని తీసేసి మనం పక్కన పెట్టేసుకున్నాం. కావంటే మీరు బాదం పప్పు కూడా 2 పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేగిపోయాయి. వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఎక్కువ వేగాయి అంటే మళ్ళీ మాడిపోతాయి, టేస్ట్ పోతుంది. కట్టేసేసి పోయి తీసేసుకున్నాం. తీసి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇదిగోండి రైస్ కూడా ఉడికిపోయింది, పరమాన్నం. ఇప్పుడు బెల్లం తురుము పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లాన్ని మొత్తం కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవడమే ఫ్రెండ్స్. నేను బెల్లంతోనే చేస్తాను. పంచదార అయితే కొంచెం టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్. అందుకే బెల్లం వేసి సరిపడా బెల్లం వేసుకోండి. టేస్ట్కి సరిపడా మీరు ఎంత పరమాన్నం వండుకుంటే దానికి సరిపడా అంత బెల్లం వేసుకోండి. మొత్తం కరిగిపోయేదాకా ఉడికించుకుందాం. ఇలాచి ఉంటే ఇలాచి కూడా వేసేసేయండి ఫ్రెండ్స్ దీంట్లోనే. ఇవన్నీ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందాక డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను నేను.
వేసుకొని అలా కలుపుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది పరమాన్నం. శివుడికి ఎంతో ఇష్టమైన పరమాన్నం తీసేసి పక్కన పెట్టేసుకున్నాం మనం.